ఇప్పుడే డ్రైవింగ్లో ఉన్నా నేను. ఎవడో ఫోన్ చేశాడు. దేంట్లో టెలిగ్రామ్ ప్రైవేట్ కాల్లో చేశాడు. అసలు టెలిగ్రామ్లో ప్రైవేట్ కాల్ చేసేంత నెట్వర్క్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎవడో ఫీల్డ్ మ్యాన్ అంట, నాకు తెలియదు ఎవడో. ఆ ఫీల్డ్ మ్యాన్ గురించి చేసావు కదా, ఏం చేశారు అసలు, నీకేం తెలుసు ఫీల్డ్ మ్యాన్ గురించి అని చెప్పి ఫోన్ చేశాడు. అరే నేను క్లియర్గా చెప్పా, 60% మాత్రమే ఎదవలు ఉన్నారని చెప్పా. అందులో నువ్వు కూడా ఉన్నావు. ప్రతి ఒక్కడి చరిత్ర కూడా నా దగ్గర ఉంది. ఎవడెంత తిన్నాడు, ఎందుకు తిన్నాడు, అసలు మీకు 250 టన్నులు 300 టన్నులు ఎలా వచ్చిందిరా మీకు? షేర్లు ఎలా వచ్చినాయి? సెంటు భూములు లేని మీకు, షుగర్ కేన్ ఇన్స్పెక్టర్లకి మీకు ఎట్లా వచ్చినాయి భూములు? ఎలా తోలుతున్నారు 300 టన్నులు 400 టన్నులు? ఒక బండి ఎందుకు 2 సార్లు కాట అయిందో నా దగ్గర విత్ ప్రూఫ్స్తో సహా వస్తా నేను. గుర్తుపెట్టుకోండి, నన్ను గెలికారంటే కనుక లిటరల్లీ చెప్తున్నా, బట్టలు ఇప్పి రైతులకు అప్పు చెప్తాను నేను. ఏమనుకుంటున్నారా మీ అందరూ? ఫ్రంట్ ఎండ్లో సగం నాశనం అయిపోవడానికి కారణం షుగర్ కేన్ ఇన్స్పెక్టర్లు, ఫీల్డ్ మ్యాన్లే. మీరు చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం. ప్రూఫ్స్ వస్తున్నాయి. వస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా, నన్ను అనవసరంగా గెలక్కండి. నేను జస్ట్ బేసిక్, అందరికీ తెలిసిన బేసిక్ మాత్రమే చెప్పి వదిలేసా. నాకు కానీ మండింది అనుకో, విత్ ప్రూఫ్స్తో సహా కలెక్ట్ చేస్తాను. మళ్ళీ నేను కలెక్ట్ చేసి ఒక్కొక్కటి చరిత్ర పేర్లతో సహా పెడతా. ఈసారి ఫ్యామిలీస్ ఉన్నాయి అందరికీ, అందుకే నేను ఎవరిని ఏమన్నట్లా. ఎలా వచ్చింది మీకు 300 టన్నులు 400 టన్నులు? ఎక్కడి నుంచిరా? మీ బాబు సంపాదించిండా? సెంటు భూమి లేకుండా ఎలా తోలినారా మీ అందరూ? ఒక బండి 2 కాటాలు చేయించడం, 2 బళ్ళు 4 కాటాలు చేయించేమో మీ పేర్ల మీద వేసుకోవడం. షుగర్ కేన్ ఇన్స్పెక్టర్లు మీరు కలిపి నన్ను కానీ గెలికారనుకోండి, లిటరల్లీ చెప్తున్నా, మొత్తం అన్నీ తీసి రోడ్డు మీద నించోబెడతా. ఒక్కొక్కడిని చదువుకున్న మూర్ఖుడు ఎలా ఉంటాడో ఒక్కొక్కడికి చూపిస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, రైతులు మాట్లాడాలంతసేపే మీ ఆటలు సాగుతూ ఉంటాయి. ఒక్కసారి మాట్లాడడంగా స్టార్ట్ చేశారనుకో, చినిగిపోతుంది ఒక్కొక్కరికి. గుర్తుపెట్టుకోండి.